ప్లీజ్. హార్స్ పవర్. ఏమి రా గణపతి. గుర్రం ఆశకి హద్దు లేదు, పాపకు సిగ్గు లేదు. వయసు అయిపోయిన వయసులో ఉన్న గుర్రం. అందరూ అమ్మాయిని గుర్రం చూస్తారు కానీ వెనకాల గుర్రం ఏం చేస్తాను చూసలేరా అన్న. నీకు బాగా వెనక కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనుకుంటా. జీవితంలో ముందుకు రావడం నేర్చుకో. కోరికలే గుర్రం అయితే అలాగే ఉంటుందేమో. ఫస్ట్ టైం అన్న నేను ఎందుకు ఆ గుర్రంలో పుట్టలేదని బాగా ఫీల్ అవుతున్నా. ఏం చెప్పాలనుకున్నావు? ఫస్ట్ టైం అన్న ఫీల్ అవుతున్నా గుర్రం ఎలా ఎందుకు పుట్టలేదని. గుర్రం ఆ అమ్మాయిలా పుట్టలేదనా, నువ్వు గుర్రంలా పుట్టలేదనా? నేను ఆ గుర్రంలో ఎందుకు పుట్టలేదని. చాక్లెట్ కోసం కమెంట్ చెప్పావు కానీరా, చెప్పిన దానిలో లాజిక్ మర్చిపోయావు. నువ్వు ఆ గుర్రంలా పుట్టింటే వెనక గుర్రం నిన్ను ఏం చేస్తుంది? లేని మగుడు వద్దు, ఉన్న గుర్రం ముద్దు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎంతసేపు పెట్టుకుంటారా? కిందకు వస్తే మేము కూడా పెట్టుకుంటాం కదా. అక్కడ ఇద్దరు ఒక పని మీద ఉన్నారు కానీ ఇంకోటి రెండు పనులు చేస్తున్నాడు. కిందనవాడు ఇంకో అమ్మాయిని చూస్తూ నించున్నాడు. కిందనవాడు అటు పైన పట్టుకుని కింద ఇంకో అమ్మాయిని చూస్తూ. ఇటు లెఫ్ట్ వాడు కదా, ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ అవుతుంది. కానీ మాకు కనబడలేదు, నీకెలా కనబడిందిరా అమ్మాయి? నాకు స్పెట్స్ ఉన్నాయి కదా. నువ్వెంత చెప్పి చూస్తారా, మాకు కూడా ఛాన్స్ ఇరా అని అడుగు. వాడిని ఎవడరా పైన కూర్చోబెట్టి నువ్వు కిందకి కిందకిరా. ఫోన్ ఒక పని చేయి, వాడి ఒళ్ళో కూర్చో. మొగోళ్ళు పిచ్చోళ్ళు అన్న, అమ్మాయి ఎక్కడ రమ్మన్నా నరకం కూడా వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి పాస్వర్డ్ తెలిసిన వైఫై లాంటిది, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. పాప వస్తుంది అనుకున్నా కానీ ఆంటీ వచ్చింది. అదే పాప చెప్తుంది అనుకుంటే ఆంటీ చెప్పింది. ఎప్పుడు వచ్చాను అనేది కాదన్న, ముద్దు పెట్టారా లేదా? నీకు తెలుసు, ఫోటోలో కనిపిస్తుంది. జనరల్ గా ఇక్కడ ఉన్న కొంతమంది కళ్ళ కళ్ళద్దాలు ఉన్నాయి, నీ కళ్ళకు మాత్రం టెలిస్కోపులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అలా కొంగోడమే కాదని వంగ పెట్టడం కూడా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఓటుడు ఓట్ నోట్టుడు. వీధిలో కుక్కలు తిరగడం మానేసి ఇంట్లో తిరుగుతున్నాయి కుక్కలు. ఎవరేమనుకోకండ్రా, మనం నిజాన్ని ఒప్పుకున్నందుకు చాక్లెట్ ఇచ్చేద్దాం. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, చంటి సింగిల్ గా వస్తాయి. చందన్న కోసం ఆకృతంగా వెయిట్ చేస్తున్నారు. మగాడి జీవితంతో ఆడుకోవడంలో కూడా అమ్మాయిలకు ఐక్యమత్యమే. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మేము హ్యాండ్ ఇస్తాం గానీ షేక్ హ్యాండ్ ఇవ్వము. నిజాన్ని అబ్బా, నిజం నిప్పు లాంటిది. తప్పు చేశాను నొప్పేసుకుంటే శత్రువుని సైతం క్షమించే మనస్తత్వం రా నాది. అలాంటిది ఆ పిల్లని క్షమించలేనా? వాడి దగ్గర కలెక్షన్ బాగుంది, అడుక్కునే వాడేంటి అయితే ఏంటి, ఎవడైతే ఏంటి. నీకెలా తెలుసు వాడి దగ్గర కలెక్షన్ బాగుందని? అక్కడ కనిపిస్తుంది ఫోటోలో. వాడి ముందు ఏముంది, ఎవరెవరో పడేసిన ప్యాకెట్ బాటిల్ ఉన్నాయి. అదే ఏదో కలెక్షన్ కదా. అవి కూడా వదలరా? ఏది వదలం. వాడి ప్లేట్ లో ఉన్న కలెక్షన్ కూడా నువ్వు స్కాన్ చేస్తున్నావు అంటే ఏ మాతే ఫ్రాపం నది నీకు చేస్తుంది సలాం. నీకు దండం పెట్టా, అడిగి తినేవాడిని ప్రేమించి వదలకండి అమ్మా. వస్తే కింద పాయింట్ వేసుకొని రావే, చూడలేకపోతున్నాం. కలర్ టీవీలు వచ్చాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఎందుకు చూస్తాం? వాడి పరిస్థితి కూడా నాకు అలాగే కనిపిస్తుంది.
జాతకాలు చెప్పేవాడు అనుకుంటా. వీడి జాతకాలు మా చేతుల్లో ఉన్నాయి, మా జాతకాలు వీడేం చెప్తాడు? ఎందుకలా నిర్భయంగా ఒప్పేసుకుంటున్నారు అన్ని నిజాలని? అంటే మీరు ముందున్నారు కదా. నా మీద వేసారా కన్ను? వద్దు తల్లి. వాళ్ళు ఆడుకోవడానికి అడుక్కునేవాడు కూడా పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. దానికి విశ్వాసం ఉంది, మాకు లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలకి బిస్కెట్లు వేస్తాం, కుక్కలకి బిస్కెట్లు వేస్తాం, రెండుకి తేడా లేదు కదా. అమ్మాయిలు ఆడుకునేది అబ్బాయిని, ఆడుకునేది కుక్క పిల్లలతోని. రెండు కుక్కల్లా సమానంగా చూస్తారు కదరా. జూలీ అనగానే ఎక్కడున్నారు అనగానే మనం బండి వేసుకుని వెళ్ళిపోతాం. అవి ఆడమ్మగా తేడా లేకుండా కరుస్తాయి, మేము మగాలను మాత్రమే కరుస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నిన్నటి వరకు రక్తం తాగేసి ఇప్పుడు రక్త సంబంధం అంటారు ఏంటన్నా వీళ్ళు? వాళ్ళ చేతులు అద్భుతాన్ని చేశా అన్న. స్వాతి కిరణం సినిమాలో కమలాసన్ కూడా రాలేదు రా, కష్టాలు నీకు వచ్చినాయి. ఏటీఎం ఫుల్ ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి ఏటీఎం నిల్లయ్యాక విలువలు మాట్లాడుతున్నారు భయ్య. కానీ భలే ఉన్నావురా, హ్యాంగర్ కి షర్ట్ తగిలిచ్చినట్టు. వ్యాలంటైన్స్ డే రా, తప్పదు, దొరికితే బొక్కలో పడేస్తారు. అమ్మాయి మీరు దొరకకుండా ఉండడానికి పాపం పసి హృదయాల్ని నలిపేస్తారా మీరు? సరే అరే, ఇప్పటికైనా తెలుసుకుంటారా అమ్మాయిల బుద్ధులు ఎలా ఉంటాయో. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అంటే అవసరం ఉన్నంతసేపు హౌ ఆర్ యూ అంటారు, అవసరం లేని తర్వాత హూ ఆర్ యూ అంటారు. నా దగ్గర 4 డైరీ సిల్క్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు కొట్టి నా దగ్గర ఉన్న చాక్లెట్లు మీకు ఇవ్వాలి అనుకుంటే నువ్వు వచ్చి డాన్స్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తారా? ఓ పని చేయండి రా, నువ్వు రారా. టీవీ స్క్రీన్ చరిత్రలోనే ఇద్దరు యువ ధృవతారలు ఒకేసారి నాట్యం చేస్తున్నారు. చెయ్యి చలో, 1 2 3 ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ మంగళ్యం తంతున మద్దాలే చదవనా ఒకడల్లే మారనా పురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా. మీరిద్దరు రేర్ పీసెస్ రా. సిగ్గుందా నీకు? వాడినంటే ఏదో ట్రై చేస్తే అర్థం పడతాం ఉంది. రోహిత పాట పాడతావా? ఓకే చలో, 1 2 3. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడి భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడి రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోనా అరవిచ్చే నవ్వుల్లోనా నచ్చే వీలల్లోనా మరుమల్లెల వాన. Thank you so much. That was beautiful voice.